న్యూస్ చూస్తున్నాం. టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ దళపతి సంగీత విడాకుల అంశం హాట్ టాపిక్గా మారింది. విడాకుల పిటిషన్లో సంగీత చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక ప్రముఖ సినీ నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని 2021లోనే ఈ విషయం బయటపడినా విజయ్ ప్రవర్తన మార్చుకోలేదని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. సదరు నటితోనే విజయ్ కలిసి ఉంటున్నారని సంగీత ఆరోపించినట్లు తమిళ మీడియా కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలు విజయ్ నైతిక విలువలను వ్యక్తిగత క్రమశిక్షణను ప్రశ్నించేలా ఉన్నాయంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి చూసుకుంటే తమిళనాట దళపతి ప్రముఖ సినీ హీరో టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం ఇటు సంగీత ఎవరైతే తన భార్య చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, అంటే విజయ్తో విడాకులు నాకు కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు యావత్తు ఆయనకున్నటువంటి అభిమానులు దేశవ్యాప్తంగా కూడా నటుడిగా ఒక అభిమానులు అయితే సంపాదించుకున్నాడు విజయ్. సో ఈ నేపథ్యంలోనే విజయ్ భార్య మధ్య వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, వివాహేతర సంబంధం ఏదైతే ఉందో దాని మీదుగానే ఆమె ఆ పిటిషన్లో దాదాపు 9 అంశాలతో జతపరచడంతో ఒక్కసారిగా కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఆయన వ్యక్తిగతకు సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ముడిపెడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా, అంటే టీవీకి అధినేత విజయ్ పదే ఇటీవల కాలంలో అనేక సమస్యలు అయితే వచ్చినప్పటికి కూడా, అంటే ఆయన కొన్ని సభల్లో జరుగుతున్నటువంటి సమయంలో దాదాపు కూడా కొంతమంది మృత్యువాత పడడం, దాన్ని రాజకీయంగా కూడా ఆయన డిఫాల్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు అనేక ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక ప్రముఖ నటి ఇంట్లో నుంచి విజయ్ ముందు బయటికి రమ్మని చెప్పు, తమిళనాడును కాపాడేది ముందు పక్కన పెట్టి అనే ఒక వ్యాఖ్యలు మనం చూసాం. అయితే అవన్నీ కూడా సద్దుమణిగిన తర్వాత మరలా ఇది ఒక టాపిక్. ఇటు ప్రస్తుతం విజయ్కి సంబంధించినటువంటి భార్య సంగీత ఎవరైతే ఉన్నారో, సంగీత విజయ్కి 1999లో అంటే దాదాపు 25 ఏళ్ళు పైగా కూడా వీళ్ళు కలిసి ఉన్నటువంటి పరిస్థితి, అంటే 25 ఏళ్ళు పైగా వీళ్ళు కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2021లో విజయ్ ప్రముఖ నటితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారనే ఈ యొక్క ఆరోపణ ఏదైతే సంగీత చేస్తుందో, అది తెలిసిన వెంటనే కూడా పదే ఇటు విజయ్కి అండ్ వాళ్ళ భార్య సంగీత మధ్య కొంత విభేదాలు జరిగినట్లుగా ఆమె ఈ యొక్క పిటిషన్లో పొందపరచడం జరిగింది. దాదాపు 9 అంశాలు పొందపరచడంలో దాంట్లో ప్రధానంగా కూడా విజయ్కి మరో ప్రముఖ నటికి వివాహేతర సంబంధం ఉంది. దీనిపై నేను 2021లోనే విజయ్కి తెలియజేశాను. ఆ తర్వాత విజయ్ తన ప్రవర్తన మార్చుకుంటాను, ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ప్రముఖ నటి ఉన్నారో తనను నా జీవితం నుంచి కూడా పంపించేస్తానని చెప్పినప్పుడు కూడా ఆయన మార్పు రాకపోవడం, దాన్ని ఆమె జీర్ణించుకోలేకపోవడమే ఒంటరి జీవితాన్ని కూడా ఆమె కొంతకాలం అనుభవిస్తున్నట్లుగా ఆమె ఆ పిటిషన్లో దాఖలు చేసింది. ఇకపై విజయ్కి నాకు ఎలాంటి సంబంధం వద్దు, నాకు విజయ్తో ఇటు డైవర్స్కి అప్లై చేసుకుంటున్నాను, దయచేసి నాకు విడాకులు ఇప్పించాలంటూ కూడా పిటిషన్లో పొందపరచడంతో ఒక్కసారిగా కూడా నిన్నటి నుంచి కూడా ఇది ఒక హాట్ టాపిక్గా కొనసాగుతుంది. ఒకవైపు విజయ్ 4 రోజుల క్రితం దాదాపు మనం వేలూరు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో కూడా కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లో ముడిపెట్టడం ఇది సరైనది కాదు. తమిళనాడుకు సంబంధించినటువంటి ఓటర్లు నా వైపు ఉన్నారు, నన్ను ఖచ్చితంగా కూడా నన్ను నమ్ముతారనే ఒక మాట ఆయన చెప్తూ కూడా అంటే ఆయన కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు ప్రధానంగా కూడా తన భార్య ఎవరైతే సంగీత ఉన్నారో, సంగీత డైరెక్ట్ గా కూడా డైవర్స్కి అప్లై చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది హాట్ టాపిక్ గా కొనసాగుతూ ఉంది. మరి రాబోయేటువంటి మరికొన్ని మాసాల్లోనే మే జూన్లోనే తమిళనాడులో ఇటు ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి జరగడం పట్ల కూడా ఆయన వ్యక్తిగత జీవితానికి ఒకవైపు సంగీత ఒక క్రమశిక్షణకు సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తడంతో ఆయన కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ప్రధానంగా కూడా తమిళనాడు ఓటర్లంతా కూడా వ్యక్తిత్వానికి అదేవిధంగా ఒక ఏదైతే ప్రమాణాలతో ముందుకు వెళ్తారు, అంటే తమిళనాడు రాజకీయాల్లో క్రమశిక్షణకు ఒక మారుపేరు అని చెప్పుకోవాలి. అలాంటి క్రమశిక్షణ మారుపేరు ఉన్నటువంటి విజయ్ ఇప్పటి వరకు కూడా నమ్మారు. మరి ఈ రోజు సంగీత బయటకు వచ్చిన తర్వాత ప్రముఖ నటి ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టిన విజయ్ పట్ల మరి ఓటర్లు ఎలా ముందుకు వెళ్తారు, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ సంగీతకు సంబంధించినటువంటి చెంగల్పట్టు కోర్టు రేపు ఏప్రిల్ 20వ తేదీ వీళ్ళిద్దరిని కూడా కోర్టుకు రమ్మన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇది ఒక హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాబోయే రోజుల్లో
నేపథ్యంలో విజయ్ ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోబోతారు, మరి ఏ విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి భార్య పిటిషన్ దాఖలు చేసిన ఆమెను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేది మాత్రం ఒక ప్రశ్నగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ నరేష్.